ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. కథనం కెవి నరేందర్ రచించిన కథమానం భవతి 101 కథల సంపుటి నుంచి ఈరోజు విందాం. కొడుకు నేర్పిన పాఠం కథ చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి. వెంకట్రామయ్య పట్నంలో కొడుకింటికొచ్చి అప్పటికే 3 రోజులు దాటింది. వ్యవసాయ పనిముట్లు బజారుకెళ్ళి కొనుక్కొచ్చాడు. ఆప్కో షోరూంకెళ్ళి 3 జతల ధోవతులు తీసుకున్నాడు. చెప్పులు మాత్రం ఇంకా తన పల్లెలో లస్మయ్య చేసినవే వాడతాడు గనక అవి కొనలేదు. ఓ సాయంత్రం అందంగా అలంకరించిన బజార్లన్నీ తిరిగాడు. ఇన్ని పనులు చేసుకుంటున్నా మనసులో ఏదో లాగుతోంది. ఏంటది? తన కొడుకు కుటుంబంలో ఏవో కనిపిస్తున్నాయి. ఏమిటవి? పల్లెలో తన కుటుంబంతో చూస్తే పట్నంలో తన కొడుకు కుటుంబంలో కనిపిస్తోన్న మార్పులు. అవును, ఇవి మార్పులేనా, లేక తన కొడుకు చేతగానితనానికి నిదర్శనాలా? వెంకట్రామయ్యలో కొడుకు పట్ల జాలి పెరిగిపోయింది. ఆ రోజు ఉదయమే తాను నిద్రలేచేసరికి తన కొడుకు ప్రశాంత్ ఆరెళ్లబాబుకి బాత్రూంలో తలంటు స్నానం చేయిస్తున్నాడు. కోడలుండగా వీడు స్నానం చేయించడమేమిటని వెంకట్రామయ్య ఆశ్చర్యంతో బెడ్రూం వైపు చూడగానే కోడలు శ్రీలక్ష్మి బెడ్పై పడుకొని ఏదో సీరియస్గా చదువుతోంది. వెంకట్రామయ్య నివ్వెరబోయాడు. బాత్రూంలో బాబు చేస్తున్న అల్లరికి నవ్వులకు ప్రశాంత్ శృతి కలుపుతున్నాడు. వరండాలోకి అబ్బాయిని తీసుకొచ్చి టవల్తో తుడిచి ఒళ్లంతా పౌడర్ రాసి తలదువ్వి స్కూల్ డ్రెస్ వేసి టై కట్టి షూస్ తొడిగాడు. వెంకట్రామయ్యకి కొడుకు చేస్తున్న పని ఏమీ నచ్చలేదు. ఏమిట్రా, శ్రీలక్ష్మికి ఒంట్లో బాగాలేదా అన్నాడు. లేదు నాన్న, తను బాగానే ఉంది చెప్పాడు ప్రశాంత్. మరి బాబుకి నువ్వు స్నానం చేయించావేంటి అన్నాడు కొంచెం కోపంగా. అందుకు ప్రశాంత్ నవ్వి, శ్రీలక్ష్మికి ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 రాత పరీక్షలున్నాయి నాన్న, అందుకు తాను చదువుకుంటుంటే అన్నాడు తండ్రి అంతరంగం అర్థమై. ప్రశాంత్ నవ్వుతూనే, అలాగని కాకపోయినా వాడికి స్నానం చేయించడం అంటే నాకిష్టం నాన్న. ఎందుకంటే స్నానం చేయించేటప్పుడు వాడి చిలిపి చేష్టలు నాకిష్టం. వాడి శరీరాన్ని తాకుతుంటే నాకో వింత అనుభూతి. వాడి స్పర్శ వెచ్చదనం నాకు నచ్చుతుంది. నేను పెట్టే చక్కిలి గింతలకు వాడు తెరలు తెరలుగా నవ్వుతుంటే నా మనసు జలపాతమే అవుతుంది. నాన్నంటే భయం కాదు, నాన్నంటే ఆత్మీయుడు అనే భావం వాడిలో పూర్తిగా నిండిపోయింది. అందుకు స్నానం చేయించడం, దొడ్డికి కడగడం లాంటి పనులే చేయాలా? పిల్లల్ని అతిగారాబం చేస్తే చెడిపోతారు. సంసారం అన్నప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే చూసేవాళ్లకైనా బాగుంటుంది అన్నాడు తండ్రి. తండ్రిలోని ఆధిపత్య భావానికి ప్రశాంత్ మనసు రాజీ పడలేదు. తన తండ్రి నిర్దేశత్వం, నియంత్రణ, ఆధిపత్యం అన్నీ కలిసిన ఒక కమాండర్లా కనిపించాడు. ఇలాంటి కట్టుబాట్లతోనే తన చిన్నప్పుడు ఇంట్లో అమ్మ బతుకొక భయంగా సంసారాన్ని ఈడ్చుకురావడం ఇంకా గుర్తుంది. ఈ ప్రవర్తనే తన అన్నయ్యలో విధ్వంసక ప్రవృత్తిని రగులు కొలిపి ఇంట్లోంచి పారిపోయిన ఘటనలు కూడా ప్రశాంత్ మనసులో ఉవ్వెత్తున లేచిపడ్డాయి. అమ్మకు, నాన్నకు స్పష్టమైన తేడాని చూసిన బాల్యమంతా కదిలిపోయింది. అయినా అవేవీ కనిపించనీయకుండా వంటింట్లోకెళ్ళి పాల సీసాని వేడి నీళ్లతో కడిగి అందులో పాలు పోశాడు. బెడ్రూంలో అప్పుడే ఆడుకుంటున్న 1.5 పాపను తీసుకెళ్లి సోఫాలో పడుకోబెట్టాడు. పాప బోసి నవ్వులు నవ్వుతుంటే, చూడు నాన్న, పాప వాళ్ళమ్మకన్నా నన్ను చూస్తేనే ఎక్కువ కేరింతలు పెడుతుంది అంటూ పాల సీసాని నోట్లో పెట్టి పాప నవ్వులతో కోరస్ కలిపాడు. మొదటిసారి వెంకట్రామయ్యకి కొడుకులో అమ్మతనంలో కనిపించే లాలిత్యం, సున్నితత్వం కనిపించాయి. అయినా అది జీర్ణం కావడం లేదు. పాప గుక్క తప్పి పొలమారడంతో వెంటనే భుజాన వేసుకొని వీపు నిమురుతూ ఆడించాడు. అది నిమిషంలో ఏడుపు మానేసింది. వెంకట్రామయ్యకి ఇంకా బెడ్రూంలోంచి బయటకు రాని కోడలి మీద కోపం పెరుగుతోంది. అయినప్పటికీ ఒకనాడు పెద్దోడు 2 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు రాత్రంతా ఏదో నొప్పితో ఏడుస్తుంటే తన భార్య సరస్వతి కళ్ళలో నీళ్లు. ఎక్కడ ఏం బాధ కలుగుతుందో చెప్పడానికి నోరు లేని పసికూన అంటూ తెల్లవారే వరకు భుజం మీదేసుకుని లాలిస్తూనే ఉంది. గంటల తరబడి వాడి ఏడుపుకు చిరాకేసి తాను పెరట్లోకెళ్ళి మంచం వేసుకుని పడుకున్న జ్ఞాపకం వెంకట్రామయ్య గుండె పొరల్లోంచి చీల్చుకొచ్చింది. ఏదో అనబోయిన వాడల్లా ఏమీ అనలేకపోయాడు. అప్పుడే బెడ్రూంలోంచి వచ్చి శ్రీలక్ష్మి పాపని తీసుకుంది. పాపకు నువ్వు పాలు పూర్తిగా పట్టేయి, ఈలోగా నేను కూరగాయలు తరుగుతాను, వంట త్వరగా చేద్దువుగాని అంటూ ప్రశాంత్ వంటింట్లో చొరబడ్డాడు.
శ్రీలక్ష్మి పాపని తీసుకుని బెడ్రూంలోకెళ్ళింది. సోఫాలో పేపర్ చదువుతున్నట్లు కూర్చున్న వెంకట్రామయ్య కిచెన్లో ప్రశాంత్ బెండకాయలు, ఉల్లిపాయలు చకచకా కూనిరాగాలు తీస్తూ తరగడం చూస్తున్నాడు. వాడు వంటగదిలో పనిని చేస్తున్నాడు. వీడు ఆడంగి వెధవైపోయాడా, లేక జీవనశైలి మారుతోందా? ఒకనాడు ఏదో పనిమీద తాను చిరాగ్గా ఉండి భోజనం ముందు కూర్చుంటే పప్పులోకి పచ్చిపులుసు వండలేదని తినే పళ్ళ్యాన్ని సరస్వతి వైపు విసిరి తన్నిన 22 కిందటి జ్ఞాపకాల శకలాలు మనసు పొరల్లోంచి ఫెలఫెలా రాలిపడ్డాయి. తన్నితే గాల్లోకెగిరిన పల్లె మంచు భార్య నుదుట తాకి రక్తం బొట్లు బొట్లుగా కారినా భయపడుతూనే నిల్చున్న ఆమె వదనం మరోసారి కదలాడింది. తనూ ఓ భర్తే, తనూ ఓ తండ్రే. తను ఇంట్లో అడుగు పెడితే పిల్లలంతా బెంబేలెత్తి గప్చుపయ్యేవాళ్లు. కాని వీడు ఇంట్లోకి రాగానే అప్పటి వరకు నిశ్శబ్దంగా చదువుకుంటున్న పిల్లాడు హే అని అరుస్తూ అల్లరి చేస్తూ చుట్టుముడతాడు. తన మాట గుమ్మంలో వినబడితే చాలు తలుపు చాటున నిల్చుండే వడ్డించమంటారా అనే భార్యకి ఊ అని హూంకరించడమే సమాధానమైతే, వీడు రాగానే ఈరోజు హోటల్లోంచే క్యారియర్ అంటూ చెప్పే కోడలు, సంప్రదాయక పాత్రల నుంచి ఈతరం తల్లిదండ్రులు తప్పుకుంటున్నారా? అసలేమిటి మార్పు? ఇది వీడి వ్యక్తిగతమైన సంస్కారమా, లేక సామాజిక మార్పా? వెంకట్రామయ్యకి 2 తరాల మధ్య పెరిగిన అంతరం స్పష్టంగా కనిపిస్తున్నా అది అయోమయంలో పడేస్తోంది. తన కూతురింటికి వెళ్ళినప్పుడు తన అల్లుడు కూడా ఇలాగే ప్రవర్తించాడు. పురుషస్వామ్యంలోనే ఈ మార్పు వస్తోందా? ఇంటి పనులు చేస్తుంటే వీళ్ల కళ్లల్లో ఎన్ని ఆనందాలు! కొంచెమైనా వీళ్ల ముఖాల్లో చిన్నతనం కనిపించడం లేదేంటి? మగాడంటే భర్త, సంరక్షకుడు, సంపాదనాపరుడు, విలాసవంతుడు, మగమహారాజు అనే అవతారాల్లో చిక్కుకుపోయిన తాము ఈ ఆనందాన్ని కోల్పోయామా? తమ కాలంలో ఆడవాళ్లు నిరసన ధ్వనితో ఎప్పుడు అనే మాట గుర్తొచ్చింది. తెస్తే వండి పెడతాం, చస్తే ముండమోస్తాం అని. అది భార్యాభర్తల మధ్య పేరుకుపోయిన అగాధంలోంచి పుట్టిన వాక్యమై ఉంటుంది. వెంకట్రామయ్యలో చిత్రమైన సంఘర్షణ. అది తుఫానై మనసుని, శరీరాన్ని చుట్టేస్తోంది. ఈలోగా శ్రీలక్ష్మి వంటగదిలో దూరి వంట చేస్తుంటే ప్రశాంత్ ట్యూషన్ చెబుతున్నట్లు పుస్తకంలో విషయాలేవో భార్యకి బోధిస్తున్నాడు. తర్వాత మాసిన బట్టలన్నీ వాషింగ్ మిషన్లో పడేసి బాత్రూంలో దూరాడు ప్రశాంత్. అరగంటలో శ్రీలక్ష్మి వంట పూర్తి చేసి డైనింగ్ టేబుల్పై గబగబా సర్దింది. ప్రశాంత్కి క్యారియర్ పెట్టింది. తనూ స్నానం చేసి ఆఫీస్కి రెడీ అయింది. ప్రశాంత్ డ్రెస్ చేసుకొని డైనింగ్ టేబుల్పై కూర్చున్నాడు. వెంకట్రామయ్యకి కొడుకును చూడగానే నవ్వొచ్చింది. ఇప్పటి వరకు పెద్ద ముత్తైదువులా ఇన్ని ఇంటి పనులు చేసిన వీడేనా పెద్ద బ్యాంకులో మేనేజర్గా పనిచేసేది అనుకున్నాడు. భోజనం చేస్తుండగానే నేను 11 గంటల బస్సుకెళ్తాన్రా ప్రశాంత్ అన్నాడు వెంకట్రామయ్య. మరో 2 రోజులు ఉండి వెళ్ళండి మామయ్య అంది శ్రీలక్ష్మి. అవునాన్నా అన్నాడు ప్రశాంత్. వద్దు, వ్యవసాయ పనులు చాలా ఉన్నాయి, వెళ్ళక తప్పదు అన్నాడు వెంకట్రామయ్య. భోజనాలయ్యాక ఆఫీస్కి బయలుదేరిన ప్రశాంత్తో ఏమండి, వచ్చేటప్పుడు కేర్ ఫ్రీ ప్యాకెట్ తీసుకురండి అంది శ్రీలక్ష్మి. ఓకే డియర్, ఒకటి చాలా, 2 తీసుకురానా నవ్వుతూ జోక్ చేశాడు ప్రశాంత్. ఆ మాటలు విన్న వెంకట్రామయ్య తల పక్కకి తిప్పుకున్నాడు. 42 కింది జ్ఞాపకం కిరటంలా ఎగిసిపడి గుండెశిలని ఢీకొట్టి విరిగిపడింది. తన పెళ్ళైన 3వ నెలకి పట్నం వెళ్తానంటే ఏమయ్యా అంటూ భయం భయంగా సందిగ్ధంగా దగ్గరకొచ్చింది భార్య సరస్వతి. వణుకుతున్న చేయి సాచి పిడికిలి విప్పి మీరెలాగూ పట్నం వెళ్తున్నారు కదా, ఇది తీసుకెళ్ళి ఇదే సైజులో 2 బ్రాలు పట్టుకురండి అంది అభ్యర్థనగా. అవమానంతో ముఖం ఎర్రబడ్డ తను సరస్వతి చెంప చల్లు అనిపించాడు. సిగ్గుశరం ఉండాలే, మగాన్ని నేను పట్నం వెళ్తూ ఇది పట్టుకెళ్ళి ఇలాంటివి కొనుక్కురావాలనా? షాపువాడి ముందు పరువేమైనా ఉంటుందా? మగుడికి ఏ పనులు చెప్పాలో కూడా తెలీదు, పో లోపలికి అన్న సంఘటన కళ్ళ ముందు కదలాడింది. ఇలాంటివి ఎన్నెన్ని జరిగాయి. కానీ వీళ్ళు నిజంగా అనురాగానికి వాకిళ్ళు, బాధ్యతలెరిగిన భాగస్వాములు, పితృస్వామ్య వ్యవస్థకి సరికొత్త నిర్వచనం చెప్తున్న సహస్రాబ్ది ప్రతినిధులు. వెంకట్రామయ్య కళ్లల్లో సన్నటి తడి కదలాడింది. పల్లెకు చేరిన వెంకట్రామయ్య ఇంట్లోకి రాగానే సరస్వతి ఎదురొచ్చి కొడుకు, కోడలు, పిల్లలు బాగున్నారా అని అడిగింది. బాగున్నారు అంటూ ఓ ప్యాకెట్ని అందించాడు. వేణ్ణీళ్లు బాత్రూంలో పెట్టు అని ఆర్డర్ వేయబోయి
సరస్వతి మోకాల నొప్పులతో బాధపడుతున్న విషయం గుర్తొచ్చి తనే కట్టెల పొయ్యి మీద నీళ్లు వేడి చేసుకొని స్నానం చేసి హుషారుగా తిరిగొచ్చాడు. భర్త తన పని తాను చేసుకోవడం వైవాహిక జీవితంలో మొదటిసారి కావడంతో విస్తుబోయింది. నీకేం తెచ్చానో చూశావా అన్నాడు. ఈ వయసులో ఏం చేస్తారులేండి, జెండూబాం సీసాలు తప్ప అని ప్యాకెట్ విప్పిన సరస్వతికి ఆనాటి చెంపదెబ్బ గుర్తొచ్చింది. నవ్వాలో ఏడవాలో అర్థంకాక బిక్కపోయి చూస్తుంటే ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. కలిసి బతకడం కన్నా కలిసి జీవించడంలో ఉన్న ఆనందాన్ని కొడుకు కోడలు చూపించారు సరస్వతి. అందుకే ఆనాటి తప్పుని ఈనాడు సరిదిద్దుకున్నాను అన్నాడు. చిన్నపిల్లల తెరలు తెరలుగా నవ్వింది సరస్వతి. ఇంతవరకు కొడుకు నేర్పిన పాఠం కథ విన్నారు. కథారచన కెవి నరేందర్. పఠన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.